అందరికీ నమస్కారం. శిరీష క్రియేషన్స్‌కు స్వాగతం. ఈరోజు యూట్యూబ్‌కి సంబంధించి చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల తర్వాత 1,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. ఎవ్వరికీ నాకు తెలిసి ఇంత టైం పట్టుండదు. 2017లో స్టార్ట్ చేశాను గానీ, తర్వాత డిలీట్ చేశాను వీడియోస్. 18 నుంచి అంటే పోస్ట్‌లయితే వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ఆన్ అండ్ ఆఫ్‌గా. చూస్తే 470 చిల్లర వీడియోలయితే ఉన్నాయి ఇప్పటికి. సరేలేండి. ఏదో ఒకటి కనీసం 1,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్‌లో మనీ వస్తాయని అయితే తెలీదు నిజంగా. నేను స్క్రాప్ బుకింగ్ వీడియో యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను. బాగా ఇంట్రెస్ట్ వచ్చిందది. తర్వాత నేను స్క్రాప్ బుక్స్ చేసి సేల్ చేయడం అంటే ఆర్డర్స్ తీసుకొని స్క్రాప్ బుక్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా నా క్రాఫ్టింగ్ ఆర్ట్ అంటే నాకు డ్రాయింగ్ ఇదంతా రాదు, కానీ స్కెచింగ్ రాదు. సో క్రాఫ్ట్ అలాగే అప్సైక్లింగ్ లాంటివి చేస్తుంటా, కానీ డిఐవైస్ చేస్తుంటా, కానీ ఆర్ట్ వైజ్ అంటే ఇది ఒక రకమైన ఆర్ట్. సో క్రాఫ్టింగ్ టైప్ ఆర్ట్. బట్ నేను ఆర్టిస్ట్ అంటే స్కెచింగ్ డ్రాయింగ్ చేయగలిగే ఆర్టిస్ట్ని మాత్రం కాదు. సో క్రాఫ్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. మెయిన్ స్క్రాప్ బుకింగ్ నేర్చుకున్నా అన్నాను కదా. ఆ స్క్రాప్ బుకింగ్ని నేను కూడా అంటే ఆర్డర్స్ తీసుకొని చేయడం స్టార్ట్ చేశా. నేనేమనుకున్నా అంటే ఈ యూట్యూబ్లో నేను చూసిన వీడియోస్ కింద కామెంట్స్ ఉండేవి, కాస్ట్ ఎంత, చేసిస్తారా, ఇలాంటివి. ఓకే, మనం కూడా వీడియోస్ చేసి పెడితే మనకు కూడా ఆర్డర్లు వస్తాయని అనుకున్నాను. కానీ యూట్యూబ్ నుంచి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఆ టైంలో కొంచెం ఫేస్బుక్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు, కానీ నేను యూజ్ చేయట్లేదు. మార్కెట్ ప్లేస్లో పోస్ట్ చేసేదాన్ని, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో. ఇప్పుడైతే అది ఎలా అనే ఆప్షన్ కూడా మర్చిపోయాను. సో ఆల్మోస్ట్ 4 years అయినట్టుంది నేను ఫేస్బుక్ యాప్ అన్ఇన్స్టాల్ చేసేసి. సో అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చేవి. ఆ ఆర్డర్స్ వీడియోస్ని మళ్ళీ నేను యూట్యూబ్లో పోస్ట్ చేసేదాన్ని. వ్యూస్ పెద్దగా వచ్చేవి కాదు. నేను కూడా ఏమనుకునేదాన్ని అంటే ఒక వీడియో పోస్ట్ చేశాక అది 50 వ్యూసో 100 వ్యూసో వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టాలేమో అని అనుకునేదాన్ని. సో అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ తర్వాత కొంచెం ఎడిటింగ్ నేర్చుకున్నా, కొన్ని విషయాలు తెలుసుకున్నా. లాక్డౌన్ టైంకి నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ నుంచి మనీ జనరేట్ చేసుకోవచ్చు అని. అప్పటికి నేను బిల్డ్ చేసుకుని ఉంటే ఇంకా ఏమంటారు మంచి గ్రోత్ ఉండేదేమో. బట్ నేను అప్పుడు కూడా పెద్ద శ్రద్ధ పెట్టలేదు. సో నాకు పిల్లలతో నాకు అయ్యేది కాదు. అండ్ క్రాఫ్టింగ్ అంటే గంటలు కూర్చొని చేయాల్సిన పని. దాన్ని షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం, ఇవన్నీ పనులు నేనే చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు నాకు నిద్ర సరిపోయేది కాదు. పిల్లలు పడుకున్నాక నైట్ టైం చేయడం వల్ల, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే సరౌండింగ్స్ కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదా, నాయిస్ లేకుండా ఉండాలి. సో అలా వెయిట్ చేసి నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసుకొని వాటిని అప్లోడ్ చేసి పొద్దున్నే ఏమైనా వ్యూస్ వచ్చినాయా లేదా చెక్ చేసుకుంటూ ఇలా గడుస్తూ ఉండేది. బట్ లేట్ నైట్ పడుకుంటే డే టైంలో నిద్ర వస్తుంది. అండ్ సరిగ్గా పడుకోకపోతే 2-3 days తర్వాత నాకు మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్. ఇవన్నీ అవసరం లేదనిపించింది. నాకు వచ్చే కొంచెం వ్యూస్కి ఇంత సఫర్ అవ్వక్కర్లేదని అనిపించింది. కుదిరినప్పుడు పెడదాం, లేదంటే వదిలేద్దామని అలా అనుకుంటూ ఆన్ అండ్ ఆఫ్గా వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తున్నా. ఎప్పటికైతే అప్పటికే అవుతుంది అని. షార్ట్స్ వచ్చిన తర్వాత అనుకున్నాను షార్ట్స్ అయినా చేసి పెడదాము అని. బట్ కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయలేకపోయాను. అంతా నా మిస్టేక్ అది. సో ఎవరిని ఏమనడానికి లేదనుకోండి. అట్ లాస్ట్ 1,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వగలిగాను. అంటే ఒకవేళ నేను దీని నుంచి మనీ జనరేట్ చేయాలి ఛానల్ నుంచి అంటే 4K వాచ్ టైం అనేది వెరీ ఫార్ అవేలో ఉంది. అది ఇప్పట్లో అవుతుందో అవుదో కూడా నాకు తెలీదు. స్టిల్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను క్రాఫ్టింగ్కే ఇస్తాను. నాకు క్రాఫ్టింగ్ అంతా రాకముందు నుంచే నాకు కవితలు రాయడం అంటే ఇష్టము.
దాని తర్వాత అంటే పాటల్ని రీక్రియేట్ నా ఓన్ లిరిక్స్తో రీక్రియేట్ చేయడం ఇష్టము. తర్వాత గార్డెనింగ్ ఇష్టము. చిన్న చిన్న ముగ్గులు వేయడం వచ్చు. వంటలు అంటే పెద్దగా రావు కానీ బట్ హెల్తీగా ఇంట్లో ఏదైనా చేయాలని అయితే ట్రై చేస్తూ ఉంటాను. బిర్యానీలు అలాంటివి అయితే రావు కానీ నేను అలాంటివి ఏం పెట్టనులేండి, భయపడకండి. ఇలా నా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి అవన్నీ మోస్ట్లీ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అన్నిటికంటే ముందు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే 1K అయితే రీచ్ అవ్వగలిగాను. ఫ్యూచర్లో కూడా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. స్క్రాప్ బుకింగ్, క్రాఫ్టింగ్, ఆర్గనైజేషన్ వీడియోస్, డిఐవైస్, పోయిటరీ, రిక్రియేషనల్ సాంగ్స్, చిన్న చిన్న కుకింగ్ వీడియోస్, ముగ్గులు, ఇంకేమైనా మర్చిపోయినామో తెలియదు. బట్ ఇలాంటివన్నీ కవర్ చేసుకుంటూ ఎక్కువ వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.